మన మనసుకు నచ్చిన వారు మన పక్కనే ఎప్పుడూ ఉండకపోవచ్చు, కానీ మన మనసులో ఎప్పుడూ ఉంటారు. నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో, నీతో మాట్లాడకుండా ఇంకొన్ని గంటలు ఉండగలనేమో, కానీ నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను బుజ్జి. కళ్ళకు నచ్చిన వారిని కళ్ళు మూసి తెరిచేలోపు మర్చిపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోలేము. నాకు ప్రేమంటే ఏంటో తెలిసిందంటే అది నీ వల్లనే బేబీ. నువ్వు నాకు దేవుడిచ్చిన గొప్ప వరం. మనం ఎలా ఎందుకు కలుసుకున్నామో నాకు తెలీదు, కానీ నువ్వు నాకు ఎప్పటికీ కావాలి బంగారం. ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతమైన అనుభూతి మనం మనల్ని ప్రేమించే వారి చేత తిరిగి ప్రేమించబడటం. మనం ఒకరికొకరం దూరంగా ఉన్నప్పుడు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలగడం మన మధ్య ఉన్న నమ్మకాన్ని, బంధాన్ని తెలియజేస్తుంది. బుజ్జి, నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేదు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నా గుండెల్లోనే ఉంటావు. ఎందుకో తెలియదు, కళ్ళు మూసిన నువ్వే, కళ్ళు తెరిచిన నువ్వే, ఒంటరిగా ఉన్నా నువ్వే, ఎందరిలో ఉన్నా నువ్వే. ఏదో చెప్పాలని ఉంది, కానీ ఏం చెప్పాలో తెలియక తప్పిస్తున్నా. ఈ పిచ్చి ప్రేమికురాలి ప్రేమని గుర్తించలేవా? నా కన్నీళ్ళని వర్షంలా కురిపిస్తున్నా నా బాధ నీకు అర్థం కావడం లేదా? నా ప్రేమను నిన్ను తాకే గాలిలా మార్చిన నా ప్రేమ నీకు తెలియడం లేదా? ఎదురు చూస్తున్నాను నీకోసమే, ఒంటరిగా పిచ్చిదానిలా. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా వేచి ఉంటాను. తెలుసో తెలియకో మన శరీరానికి గాయమైతే ఏదో ఒక మందు వేసి ఆ గాయాన్ని మనం ఆపేయవచ్చు, కానీ మన మనసుకి ఒక్కసారి గాయమైతే అది మాన్పడం ఎవ్వరి తరం కాదు. అందుకే మనిషికి గాయమైనా పర్లేదు, కానీ మనసుకి గాయమైతే చాలా కష్టం.